రీసెంట్గా వరంగల్లో ఒక బ్యాంకులో దొంగతనం జరిగిందండి. 500 మందికి పైగా సంబంధించిన బంగారం బ్యాంకులో కొట్టేశారు దొంగలు. ఏది జులై సినిమా ఉంది చూడండి, ఆ స్టైల్లో లాగేశారు అన్నట్టు. మొత్తం 19 కిలోల పైన బంగారాన్ని ఎత్తుకుపోయారు. అయితే ఇక్కడ కొంతమందికి నష్టపరిహారం వచ్చింది, కొంతమందికి రాలేదు. మెజారిటీ పీపుల్కి రాలేదు, కొద్ది మందికి మాత్రమే వచ్చింది. బ్యాంకు వాళ్ళని అడిగితే ఆర్బీఐ రూల్స్ చెక్ చేసుకోండి అంటున్నారు. మన ఎవరికి ఆర్బీఐ రూల్స్ చదివేంత ఓపిక తీరిక లేదు కాబట్టి మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా సేవ్ చేసుకోండి, ఒక్కసారి చెక్ చేసుకోండి. బ్యాంకుల్లో మనం కుదువు పెట్టిన బంగారం ఉంటుంది చూడండి, తనఖా పెట్టిన బంగారం అంటే 40 గ్రాములు, 50 గ్రాములు, 100 గ్రాములు బిస్కెట్స్ కానీ ఆర్నమెంట్స్ కానీ పెట్టి అక్కడ డబ్బులు తీసుకుంటాం చూడండి, లోన్ తీసుకుంటాం, వాటికి మాత్రం గ్యారంటీ ఉంటుంది, ఆర్బీఐది హామీ ఉంటుంది, ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ ఉంటుంది. కాబట్టి మన బంగారం వాల్యూ ఎంతైతే ఉందో మనకి ఇచ్చేస్తారు. కానీ లాకర్లో మనం దాచిపెడుతూ ఉంటాం చూడండి, వద్దన్నా కానీ నోట్లు కట్టలు పెడతాం, వెండి పెడతాం, బంగారం పెడతాం, ఏది ఉంటే అది పెడుతూ ఉంటాం. అక్కడ మాత్రం మనం ఏం పెడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి సంబంధం లేదు. అది పోతే మాత్రం, అందులో తేడా వస్తే మాత్రం బ్యాంకుకి సంబంధం లేదు, ఆ డబ్బులు ఇచ్చే అవకాశం లేదు అంటున్నారు. సో లాకర్లలో ఏం పెడుతున్నారు, ఏం దాస్తున్నారు, ఎంత దాచారు ఒకసారి చెక్ చేసుకోండి. వీలైనంత తక్కువ లాకర్లో పెట్టుకోవాలి. ఓకే బంగారం ఉంది అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి కుదువు పెట్టి లోన్ తీసేసుకోండి, సేఫ్ సైడ్ ఉంటుంది.